వీర్య పూజల గురించి, బహిష్టు రక్త పూజల గురించి కూడా చెప్పారు. నాకు తెలిసి మన తెలుగులో ఇంత డేర్‌గా మీడియా ముఖంగా చెప్పిన గురువు మీరొక్కరే ఉన్నారు. ఈ పూజ రహస్యాలేంటి? ఎవరు చేసుకోవాలి? ఏంటి ఫలితాలిది? ఎలా చేస్తారు? చూడండి, ఇవి గుప్త విద్యలంటారు ఇవి. అంత ఓపెన్‌గా మనం చెప్పుకునేటివి గూడా కాదు. బట్ కొంచెం నేను శాస్త్రం పర్మిషన్ ఇచ్చిన వరకు చెప్తాను. ఇవి వీళ్ళకే చేయాలా, వాళ్ళకే చేయాలని ఏం లేదు. ఓకే. ఎందుకంటే ఇవి ఎక్కువగా కాళీ ఆరాధనలో చేస్తారు. ఓకే. చిన్నమస్తాదేవి ఆరాధనలో కూడా ఇవి చేస్తారు. ఈ ఇద్దరు దేవతలకి ఎక్కువగా ఉపయోగం జరుగుతుంది. వీర్య పూజల్లో ముఖ్యంగా తెల్ల జిల్లేడు పుష్పాలతోటి ఈ తంతనేది ఉంటుంది. ఓకే. ఇక రక్తంతోటి కొన్నిసార్లు చిన్న మస్తాదేవికి ఇలాంటి పూజలనేటివి ఉంటాయన్నమాట. దీని వలన ఒక్కొక్కసారి శత్రుస్తంభన అనేది కూడా చేయొచ్చు. ఓకే. అంతేకాకుండా జనాకర్షణ అనేది కూడా జరుగుతుంది ఇట్లాంటి పూజల ద్వారా. బట్ ఇప్పుడు ఎవరు చేయట్లేదులెండి. బట్ నేను సబ్జెక్ట్ చెప్తున్నాను. సో, ఇలాంటి పూజలు చేయడం ద్వారా మన జాతకంలో ఏదైనా యోగం లేదనే వాటిని కూడా మనము క్రియేట్ చేయొచ్చనమాట. ఓకే. ఇప్పుడు మిగతా పూజలు తంత్రాకి దీనికి తేడా ఏంటంటే